ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మనం బైబిల్ గురించి తెలుసుకుందాం. ఆదికాండం. ఆదికాండంలో సృష్టి ఆరంభం ఫస్ట్. దేవుడు సృష్టిని మొత్తం 6 రోజుల్లో పూర్తి చేశారండి. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. ఓకే. 6 రోజుల్లో ఫస్ట్ రోజు ఏం చేశారు, సెకండ్ రోజు ఏం చేశారు అని మనం తెలుసుకుందాం. ఓకే. సృష్టి ఆరంభం 1వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి 2వ అధ్యాయం 3వ వచనం దాకా జరిగింది. ఓకే. స్టార్ట్. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఫస్ట్ దేవుడు ఏం చేశారండి, భూమిని ఆకాశాన్ని సృజించారు. తర్వాత వెలుగును సృజించారు. ఓకే. మొదటి దినం దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రనియు పేరు పెట్టెను. అస్తమై ఉదయం కలగా ఒక దినమాయెను. మొదటి రోజు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. తర్వాత వెలుగును సృజించెను. వెలుగునికి పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. మరియు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాల క్రింది జలములను విశాలము మీది జలమును వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయ ఉదయం కలగా 2వ దినమాయను. అంటే సెకండ్ డే దేవుడు ఏం చేశారండి, ఆ జలములను ఈ జలమును వేరుపరచును కాకని పలికెను. అంటే భూమి మొత్తం కూడా వాటర్ అంది. అప్పుడు ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ వాటర్ కొన్ని పంపించారు, కొన్ని ఏమో ఆకాశంలో పంపించారు. ఆ విధంగా సపరేట్ చేశారు. ఆకాశంలో నీళ్లు ఉన్నాయంటే ఉన్నాయి, మనకి అండర్ గ్రౌండ్లో వాటర్ ఉన్నాయి కదా, అదే విధంగా మనకి అందరు పంపులు అవి కొడుతుంటాం కదా, అదే సేమ్ టు సేమ్ అనమాట. అది 2వ దినము చేసింది. తర్వాత 3వ దినము దేవుడు ఆకాశము క్రిందనున్న జలమును ఒక చోటనే కూర్చబడి ఆరిన నెల కనబడును గాకని పలుకుగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నెలను భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇదిగో ఈ విధంగా వాటర్ ఉండే అండర్ గ్రౌండ్ వాటర్ ఆకాశంలో పంపించారు. మీకు కొన్ని నీళ్ళేమో ఇక మొత్తం ఆడుండే. ఈ విధంగా కొన్ని నీళ్ళు ఉండటం వల్ల ఆయన ఏం చేశారంటే ఒక చోటగా ఆ నీళ్ళన్నింటినీ ఎళ్ళమని ఆజ్ఞించారు. అయ్యే సముద్రాలు. ఇప్పుడు మీరు చూసినట్టయితే సముద్రాలకి ఏ గట్లు ఉండవు, ఏమీ ఉండవు, కానీ ఆగి అవి ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ. ఆ తర్వాత దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్షములను భూమి మీద మొలిపించుగాకని పొలక ఆ ప్రకారమాయను. అంటే ఇది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏం చేశారంటే సముద్రాల్లో అంటే ఉన్న నీటిని మొత్తాన్ని ఒక మూలకెళ్ళమన్నారు. అవి సముద్రాలు అయినాయి. తర్వాత డ్రై ల్యాండ్ పైకి వచ్చి దానికి ఏం చేశారు, దేవుడు భూమి అని పేరు పెట్టారు. భూమి మీద మనం ఇప్పుడు చూస్తున్న చెట్లన్నీ కూడా దాని మీద ఉన్నాయి. ఇప్పుడు అవి ఏ విధంగా వచ్చినాయి అంటే దేవుడు సృష్టించాడు ఈ సృష్టి మొత్తాన్ని. ఓకే. 3వ దినము దేవుడు ఆ విధంగా చెట్లని, ఫలం ఇచ్చే చెట్లని, పువ్వులు ఇచ్చే చెట్లని, కింద దుంపలు ఇచ్చే చెట్లు, అన్ని రకాల చెట్లను ఇప్పుడు మనం చూస్తున్న సమస్త చెట్లను దేవుడు సృష్టించాడు. ఎప్పుడు 3వ రోజు. నెక్స్ట్ దేవుడు పగటికి రాత్రిని వేరుపరచినట్టు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగాక అవి సూచనలు కాలమును దిన సంవత్సరము సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలముందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. ఇవి ఈ విధంగా చెట్లు సృష్టించారండి దేవుడు. తర్వాత 4వ రోజు ఏం చేశారు, 2 గొప్ప జ్యోతుల్ని, ఏది సూర్యుడు ఒక పెద్ద జ్యోతిని, ఎందుకు పగలని ఎలుటకు, రాత్రి ఎలుటకు చంద్రుడిని సృష్టించారు, నక్షత్రములు సృష్టించారు దేవుడు. ఓకే. అది 4వ దినము అది చేశారు దేవుడు. ఆ తర్వాత దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించు గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. ఈ విధంగా సూర్యుడిని, ఆ విధంగా చంద్రుడిని, నక్షత్రాలను దేవుడు సృష్టించారు. తర్వాత 5వ దినం ఏం చేశారు, మహామత్స్యములను రెక్కలు గల ప్రతి పక్షిని సృజించారు. అంటే సముద్రంలో ఉండే ప్రతి జీవిని కూడా
దేవుడు చేపలను గాని, సముద్రంలో ఉండే జలరాశులన్నిటిని, జలాలలో ఉండే ప్రతి ఒక్క జీవిని గూడా 4వ దినము 5వ దినము సృష్టించారు. అదే విధంగా రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడు 5వ దినం సృష్టించారు. పని. ఓకే. 5వ దినము పూర్తయిపోయింది. మహామత్స్యములను రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను 5వ దినము. నెక్స్ట్ 6వ దినము. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారమాయెను. అంటే 6వ దినం ఏం చేశారు? పశువులని, పురుగులని, ఇప్పుడు మనం చూస్తున్న పశువులు, పురుగులు ప్రతిదీ గూడా దేవుడు 6వ దినం సృష్టించారు. దానితో పాటు ఈ పక్షులు, ఆ నీటిలో ఉండే చేపలు అలాంటివి. తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 6వ దినం ఏం చేశారు? జంతువుల్ని, పురుగుల్ని, మనిషిని ఆదామును తయారు చేశాడు దేవుడు. అది 6వ రోజు చేసిందనమాట. తర్వాత ఈ విధంగా దేవుడు తయారు చేశారు 6వ దినము. తర్వాత 7వ దినం. 7వ దినం ఏం చేశారంటే, ఈ 6 దినములో సృష్టి మొత్తం సృష్టించారండి దేవుడు. 7వ దినము అని ఆశీర్వదించారు. విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి దినం అంటారు. ఓకే. ఈ విధంగా ఆదికాండం మొదటి అధ్యాయంలో ఇదండి విషయం. మీరు 7 దినంలో దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఇది మెయిన్ అనమాట ఇదే. ఇప్పుడు మీరు బైబిల్ చదవండి. ఇప్పుడు మీకు వచ్చిద్ది. ఈ విధంగా మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 66 గ్రంథాలు ఉంటాయి. అన్నీ చదువుకుంటే మనం ఏం చేద్దామంటే బ్రీఫ్‌గా వెళ్ళిపోదాం. బ్రీఫ్‌గా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక ప్రకటన గ్రంథం దాకా ఇలా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ సెకండ్ లెవెల్‌లో మళ్ళీ ఆదికాండం ఫస్ట్ కాడ నుంచి వచ్చి ఈ స్థలాలు ఎక్కడెక్కడ ఉండయి, వాటి యొక్క ఎవిడెన్స్‌లు ఏంటి అనేది చెప్తా. మళ్ళీ మూడో లెవెల్‌లో వీటి మీద మనం డిస్కషన్ చేద్దాం. అంతేగాని ఒక్కసారే ఫస్ట్ కాడ నుంచి వచ్చామనుకో చాలా సమస్యలకు గురవుతాం మనం. అలా కాకుండా అసలు ఏముందని బేసిక్ తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఆటి స్థలాలు గానీ, ఎక్కడెక్కడ దేవుడు ఏమేం ప్రదేశాలు అయి ఇప్పుడు ప్రెజెంట్ ఏడుండయి అన్నీ తర్వాత సెకండు. థర్డ్‌లో డిస్కషన్ ఏది, ఎలా, ఎందుకు, వాట్ అని ప్రతిదీ గూడా మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మీరు చేశారు విన్నారు గదా! ఇన్న తర్వాత ఇప్పుడు బైబిల్ చదవండి. మీకు క్లారిటీగా అర్థమైద్ది. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.